దైవజనమా, సృష్టిలో దేవుళ్ళు అని పిలువబడిన వారు కోట్ల కొలది ఉన్నారు, కానీ పరిశుద్ధత కలిగిన ఏకైక దేవుడు, పాపము చేయని ఏకైక దేవుడు, పాపము లేని ఏకైక దేవుడు, పాపము ఎరుగని ఏకైక దేవుడు, ఒకే ఒక్క దేవుడు. ఆయనే మన ఆరాధ్య దైవం, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎంత పరిశుద్ధుడో మీకు అర్థం అవటానికి చెప్తాను. అత్యున్నత సింహాసనమందు దేవుడు ఆసీనుడై ఉన్నారు. దేవుని ఆరాధించడానికి దేవుని చుట్టూతో ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. మిమ్మల్ని అడుగుతా, దేవదూతలు ఎవరో తెలుసా? సంపూర్ణ సౌందర్యం కలిగిన వాళ్ళు. అందం అంటే దేవదూతలదే. సంపూర్ణ సౌందర్యం కలిగిన దేవదూతలు తన చుట్టూతో నిలవబడి ఆ దేవుని ఆరాధిస్తూ ఉంటే, ఆ దేవదూతలను చూసి కనీసం చూపులోనైనా, కనీసం ఆలోచనలోనైనా